మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ తారీఖు వచ్చి ఆగస్టు 1, 2025 శుక్రవారం ఫ్రెండ్స్. డ్యూటీకి అయితే వచ్చా. మనకి బోనీ అయితే మంచిగా జరిగింది. మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను. దేవుడి దేవాళ్ళ అందరికీ లైన్ మంచిగా ఉండాలని, అందరి టార్గెట్ పూర్తవాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. నిన్న ఎర్నింగ్ చూశారు కదా, మనకి అటు మంగళగిరి సైడు గుంటూరు వెళ్ళాం. గుంటూరు నుంచి మళ్ళీ ఇటు వచ్చాం. ఇటు నుంచి రాగానే మళ్ళీ మంగళగిరి నుంచి ఆత్మకూరు నుంచి ఏడుపుగల్ పడింది. ఏడుపుగల్ నుంచి మనకు దెబ్బేసింది, అటు నుంచి పడలేదు. ఏడుపుగల్ నుంచి కానీ కనంగూరు నుంచి కానీ కోరంగి నుంచి పడి ఉంటే కనుక 300 పెరిగేది. కానీ అంత వాటికి అయింది. ఖాళీకి వస్తే ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది ఫ్రెండ్స్ రాత్రి. అది పరిస్థితి. ఇక మీకు లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను. టైం వచ్చి 11:06 అయితే అయింది ఫ్రెండ్స్. మనం 10 గంటలకైతే డ్యూటీ స్టార్ట్ చేసాము. నిన్న నుంచి మనకి 73 రూపాయలు అంటే ఇది వచ్చింది బుకింగ్. ఓవర్లో పక్కన ఉంది కాబట్టి పికప్ తీసుకున్నా. మనకి నిన్న నుంచి ఓలా అనేది పడడం జరిగింది. మంగళగిరికి 373 రూపాయలు. ఎన్ని కిలోమీటర్ వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. ఎన్ని కిలోమీటర్ అంటే ఇదిగోండి, 26 కిలోమీటర్ 373 రూపాయలు అయితే ఇచ్చాడు. 26 కిలోమీటర్కి అసలు ఎంత వస్తుందని చూద్దాం. 26 కిలోమీటర్కి 26 ఇంటూ 14 ప్లస్ 30, 394 రూపాయలు రావాలి. 373 రూపాయలు వచ్చింది. 373 రూపాయలు అంటే 21 రూపాయలు బిల్లు తక్కువ అయితే వచ్చింది. మనకి ఓలాతో ర్యాపిడ్తో కంపేర్ చేసుకుంటే మనకైతే ఈ అమౌంట్ రావాలి. ఈ అమౌంట్ అయితే వచ్చింది. అది పరిస్థితి. మన ఓలాతో ఊబర్తో ర్యాపిడ్తో పోల్చుకుంటే మనకి ఓలాలో రేటు తక్కువ, అందరూ గమనించండి. సరే, ఈ బుకింగ్కి అయితే వెళ్ళిపోదాం. కస్టమర్ ఇక్కడ ఉన్నారు, ఫోన్ చేస్తాం. అసలు మంగళ ఎక్కడికి అసలు ట్రాఫిక్. 1 hour later. టైం వచ్చేసి 12:32 అయిందండి. మనం ఇంకా ఇటు 6th బెటాలియన్ రోడ్డు ఆత్మకూరు వైపు ఉన్నాము. ఇందాక ఓబర్ బుకింగ్ వచ్చిందని చెప్పాను కదా, అది నవలూరు లోపలకంటండి. 4 కిలోమీటర్ 73 రూపాయలు వచ్చింది ఓబరు. అది క్యాన్సిల్ చేశానండి. తర్వాత ఏమైనా పడతాయని చూశాను కానీ ఏం పడలేదు. ఇటు బైపాస్ రోడ్డు కల్లి వచ్చానండి. ఇటు బైపాస్ రోడ్డు కల్లి వచ్చినా కూడా ఒక్కటి కూడా రైడ్ మోగలేదు. ఓలాలో 2-3 వచ్చినాయి, 250 రూపాయలు 230 రూపాయలు అలాగా. ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదండి. 12:33 అయింది టైము. ఛార్జింగ్ కూడా 45కి వచ్చేసిందండి. ఈ ఎండకి ఛార్జింగ్ ఊరికినే దిగిపోతుంది. మరి ఏం ఆ పరిస్థితి అర్థం కావట్లా. బోనీ అయితే మంచిగా జరిగింది కానీ తర్వాత పొడిపోయింది. నా లైన్ దెబ్బేసేసింది. కనీసం మొహమాటానికి కూడా మోగట్లేదు. ర్యాపిడోలో కానీ ఓబర్లో కానీ ఓలాలో కానీ. ఇంకా బయలుదేరి తాడేపల్లి వైపు అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ ఉన్నా కూడా అనవసరం. తాడేపల్లిలో ఏమన్నా పడతాయని చూద్దాం. అటు నుంచి ఎక్కడ పడిందంటే చూపిస్తాం ఫ్రెండ్స్. 1 hour later. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ. టైం వచ్చి 1:36 అయితే అయింది. మనకు నక్కల్ రోడ్ నుంచి సనత్ నగర్ ర్యాపిడో అయితే పడింది. 6 కిలోమీటర్ 6.200 మీటర్ ట్రావెల్ చేసాము. మనం పాతూరు రోడ్డు ఖాళీకి వచ్చాం. మంగళగిరి నుంచి ఖాళీకి వస్తే పాతూరు రోడ్ నుంచి రైల్వే స్టేషన్కి ఆఫ్లైన్ కిరాయి 150 రూపాయలకి అయితే వెళ్ళాము. చూడండి, పికప్ 2.1 అంట, గుణదల 88 రూపాయలు అంట. అంటే 2 కలుపుకుంటే 6.300 మీటర్కి 88 రూపాయలు ఇస్తాడు. వదిలేండి మనకి ఈ బుకింగ్. అదండి పరిస్థితి. ఆఫ్లైన్ 150, అలా దింపి నక్కల్ రోడ్డు వైపు వస్తే ఈ బుకింగ్ పడింది. 6 కిలోమీటర్ 116 రూపాయలు. అది పరిస్థితి. భోజనం చేసి కాసేపు ప్రేయర్కి వెళ్దామండి. ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ 4:30 ఆ టైంకి అయితే వస్తాను బయటికి. ఓకే, వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తానండి. కంటిన్యూగా ఎక్కడెక్కడ పడిందని చూపిస్తాను. 3 hours later.
గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి 4:46 అయితే అయింది. 4 గంటలకి కరెక్ట్గా ప్రేయర్కి వెళ్ళి బయటకు వచ్చాను. ర్యాపిడోలో ఒక రైడ్ వేసా, ఊబర్లో చిన్నగా 2 రైడ్లు వేసాను. చూపిస్తాను. ఇదిగోండి 5.420 మీటర్కి 96 రూపాయలు. మామూలుగా అయితే 106 రూపాయలు అవ్వాలి, 10 రూపాయలు తగ్గించి పెట్టారు. ఏం చేస్తామండి, మనకేమో చూసుకునే అవకాశం ఉండదు. చూసుకునేదాకా ఉంటేనేమో వేరే వాళ్ళు కొట్టేస్తారు. 10 రూపాయల కోసం మేళ్ళ మెద్దలు కట్టేస్తారని మన కష్టాన్ని దోచుకుంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే. 10 రూపాయలు 20 రూపాయలు తగ్గించుకుపెట్టుకొని అది పరిస్థితి. దీని తర్వాత ఊబర్లో 2 చిన్న రైళ్ళు వేసాను. చూపిస్తాను చూడండి. ఇదిగోండి 64 రూపాయలు ఒకటి, 2 కిలోమీటర్కి 64 రూపాయలు. ఇంకోటి 1.740 మీటర్కి 59 రూపాయలు. ఈ 2 రైళ్ళు అయితే వేసాను ఊబర్లో. అదండి పరిస్థితి. ఇంకా ర్యాపిడోలో ఊబర్లో 103 అయింది. ఊబర్లో 103 అయింది. ర్యాపిడోలో 212, ఓలాలేమో 373 అయిందండి. ఇప్పుడు వాటికి మన ఎర్నింగ్స్ 150 రూపాయలు ఆఫ్ నెయిల్. చూపిస్తాను మొత్తం ఫస్ట్ నుంచి చివరి వాటికి స్కిప్ చేయకుండా చూడండి. టోటల్గా ఎర్నింగ్స్ మన ఎంత అయిందని చూపిస్తాను. టార్గెట్ ఈరోజు కూడా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నానండి. నైట్ 9-9:30 కల్లా అయిద్దో లేదని చూపిస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. 5 అవుతున్నా కూడా ఇంకా మోగండి వేస్తూనే ఉన్నది. చూడండి ఆటోలు ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎటు చూసినా ఆటోలే. ఇక ఈ బండి గుంటూరు బండి అండి. ఈ గుంటూరు పల్లి విజయవాడ పల్లి గుంటూరులో అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఎవరు ఆపట్లేదు పోలీసు వాళ్ళు కూడా. ఇంతకుముందు గుంటూరు బండి విజయవాడ రావాలంటే భయపడేవాళ్ళు, విజయవాడ బండి గుంటూరు వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు సిఎన్జి వచ్చిన తర్వాత అక్కడ కూడా సిఎన్జి పళ్ళు దొరుకుతున్నాయి కదా, అందువల్ల ఎక్కడా పట్టించుకోలేదండి. సరే, ఎవరైనా బతుకు తెరడం కోసం కాబట్టి బతికేది. డ్రైవర్లు అందరూ మనం తెలంగాణలాగా అడ్జస్ట్ పెట్టి మీరు అక్కడ వాళ్ళు కదా ఇక్కడికి రావద్దు, ఇక్కడ వాళ్ళు కదా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అబ్జెక్షన్లు అయితే పెట్టము. ఓకే, సాటి డ్రైవర్గా అందరం చూస్తామండి, అందరూ బతకాలని. ఓకేనండి, చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. మనకు ఓలా రైడ్ అయితే ఒకటి పడిందండి. బందర్ రోడ్ వచ్చాం మెల్లగా స్టేషన్లో కిరాయి దింపి. బందర్ రోడ్డు ఎక్కడి నుంచి లైఫ్ స్టైల్ దగ్గర నుంచి తాడేపల్లి ఆశ్రమం రోడ్లోకి అయితే పడింది. 118 రూపాయలు. కస్టమర్ 120 ఇచ్చి వెళ్ళిపోయారండి. ఇప్పుడే దింపాను సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లకి. అదండి పరిస్థితి. 5:16 అయింది. మెల్లగా చూసుకుంటే పాత రోడ్డు వైపు వెళ్ళిపోదాం. అక్కడ పడకపోతే కనుక 5:30కి కేఎల్ వదులుతారండి. అక్కడి నుంచి నిన్నట్లాగే ఏమన్నా లాంగ్ కిరాయి పడిద్దని చూద్దాం. వెళ్ళిపోదాం మెల్లగా చూసుకుంటా. ఓకే, ఎక్కడ పడుతుంది బుకింగ్ చూపిస్తానండి. I was a lonely silhouette, needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never lost the flame. No sorry. టైం వచ్చేసి 7:03 అయితే అయిందండి. మనం కేఎల్ దగ్గరికి ఖాళీకి వెళ్ళాము. అక్కడి నుంచి మనకి గుంటూరు అయితే రైడ్ పడిందండి. ఇదిగోండి గుంటూరు అవుట్స్కట్స్లో 578 రూపాయలు 96 పైసలు అయితే వచ్చింది. నేను బిల్లు మీద 100 రూపాయలు అడిగానండి. బుకింగ్ రేట్ తప్ప రూపాయి కూడా ఏమో వస్తారండి, లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి అన్నారు. 5.70 చూపించింది ఫస్ట్. 6.50 అడిగాను. చివరికి ఇంకా సరే సిటీలోకి వెళ్ళిన ట్రాఫిక్ ఉండదు ఫుల్గా అని చెప్పేసి సరే ఆ 25 అన్న కల్పిస్తారంటే అప్పుడు సరే అన్నారండి. నేను రావడానికి కారణం ఏంటంటే 600 కిరాయి. మనం ఇదే 600 తోలాలంటే సిటీలో 2-3 గంటలు తోలాలి, ట్రాఫిక్ ఫుల్గా. ఇది హైవే ఒకటే రోడ్డు, మైలేజ్ వస్తుంది, 35 కిలోమీటర్ గంటలో దింపేయచ్చు. ఆ ఉద్దేశంతో వచ్చానండి. ఇప్పుడే ట్రాఫిక్ అయిపోయిందండి. కస్టమర్ కూడా అమౌంట్ ఫోన్పే చేశారు. చూపిస్తుంది అది కూడా మీకు. వాళ్ళు నేను ఏమన్నా ఎక్స్ట్రా తీసుకొని అబద్ధం చెప్పాను అనుకుంటారేమని విత్ ప్రూఫ్ తోటి చూపిస్తున్నానండి. ఇదిగోండి కస్టమర్ ఇప్పుడే 600 ఫోన్పే అయితే చేశారు. 2 నిమిషాల క్రితం 7:02 నిమిషాలు 7:04 అయింది ఇప్పుడు. అదండి పరిస్థితి. 600 ఫోన్పే అయితే చేశారు. మనకంటే ఒక 20 రూపాయలు టిప్ ఇచ్చినట్టు అనమాట ఈ కిరాయికి.
రూపాయల కమిషన్ ఇటు దొబ్బేసినట్టున్నాడండి. 5.75 ఇచ్చాడు మనకి, 76. ఇదిగోండి కరెక్ట్గా 57 నిమిషాల 51 సెకండ్లు, అంటే దగ్గర దగ్గర గంట, 2 నిమిషాల దాకా గంట అయితే పట్టింది. 36 కిలోమీటర్ వచ్చిందండి మనకు మొత్తం. అది పరిస్థితి. 36 కిలోమీటర్ మనకు ర్యాపిడోలో ఎంత వచ్చిందో లెక్కేద్దాం ఇప్పుడు ఒకసారి. 36 × 14 ప్లస్ ఒక 30 రూపాయలు బేస్ ఛార్జీ, 534 రూపాయలు మైనస్ 578 రూపాయలు ఇచ్చాడు మనకి. అంటే 44 రూపాయలు ఎక్కువ వచ్చినట్టే. ఇది ఒక 22 రూపాయలు, 60 రూపాయలు ఏదైనా ఎక్కువ వచ్చినట్టు. సరే ఏం చేస్తాం, కిరాయిలు లాగా రావడమేనండి. ఇటు నుంచి ఏదైనా నా అదృష్టం బాగుండి విజయవాడకో లేకపోతే పెదకాకానికో చిన్నకాకానికో మంగళగిరికో పడితే కనుక లక్ బాగుంటుంది. పడిద్దా లేదని చూద్దామండి. ఇది అవుట్స్కట్స్ అండి, ఇది కరెక్ట్గా దీంట్లో చూపిస్తుంది చూడండి. గుంటూరు అవుట్స్కట్స్లో ఉన్నాము. ఇది నేషనల్ హైవే, చెన్నై కోల్కతా హైవే. మనం ఇప్పుడు ఊర్లోంచి చూసుకుంటూ వెళ్ళిపోదాం అండి. అని పడిద్దామని చూద్దాం, బుకింగ్ పడిద్దా లేదని చూపిస్తాను మీకు. నేను దింపిన కిరాయి ఇక్కడ కళ్యాణ మండపం అండి, ఏఎస్ఆర్ కన్వెన్షన్ ఇక్కడ లాల్పురం. చూడండి లైటింగ్తో జిగిజిగేలు అంటే మెరిసిపోతూ ఉంది. రిటర్న్ వస్తారండి నేను అడిగాను, అడిగితే నైట్ 10 దాటిద్దంట అలాగా. అప్పుడు దాకా మనం ఎక్కడ వెయిట్ చేస్తామండి. అది పరిస్థితి. నైట్ రిటర్న్ 10 దాటిన తర్వాత వాళ్ళకి ఈజీగా డబల్ పడిద్ది బిల్లు, 1000 రూపాయలు అలా పడిద్ది. అయినా రిటర్న్ నాకు తెలిసి బస్సు ఎక్కి వెళ్ళిపోతారు, లేకపోతే క్యాబ్ బుక్ చేసుకుంటారండి. ఇద్దరు లేడీసే. ఆటో అయితే బుక్ చేయరు, ఎందుకంటే ఆటోకి కారుకి ఒకటే రేటు చూపిస్తుంది కాబట్టి. చూడండి ఎంట్రీ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకేనండి, మనం బయలుదేరి అయితే సిటీలోకి వెళ్ళిపోతాం. 1 hour later. మనకి ర్యాపిడో రైడ్ లోకల్లో ఒకటి వేసానండి, 4.700 మీటర్లు 98 రూపాయలు బిల్ అయితే వచ్చింది. దింపాను ఇక్కడ. ఇంకా నేను కరెక్ట్గా ఆటోనగర్ రోడ్లో అయితే ఉన్నాను. టైం కూడా 8:20 అవ్వచ్చింది టైము. మెల్లగా బయలుదేరి వచ్చేస్తానండి. ఎందుకంటే ఇక్కడెక్కడ మోగుతుంది లోకల్. మనం ఈ లోకల్లో తిరగాలంటే కొన్ని రోడ్లు బాగున్నాయి, కొన్ని రోడ్లు అన్నీ గోతులు, కొన్ని రోడ్లు ఏమో వర్క్ జరుగుతున్నాయండి. ఏదైనా విజయవాడ పడిద్దామని చూసా కానీ గంట అయింది మనం కిరాయి దింపి కూడా, ఏం మోగట్లేదు. మెల్లగా బయలుదేరి అయితే వచ్చేద్దామండి. దారిలో ఏదైనా కిరాయి పడితే కనుక మీకు చూపిస్తాను విజయవాడ వైపు. ఫ్రెండ్స్, మనకి రెయిన్ ట్రీ పార్క్ నుంచి ర్యాపిడో రైడ్ అయితే వచ్చింది ఎన్ఆర్ఐ హాస్పిటల్ అని. లోపలికి వచ్చాను, రెయిన్ ట్రీ పార్క్ లోపలికి. చూడండి ఎలా ఉందో చూపిస్తాను మీకు. కస్టమర్ లొకేషన్ చూసుకొని లొకేషన్ ప్రకారం వచ్చాము మనం. చూడండి ఒకసారి లోపలంతా భలే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇది కట్టి కూడా దగ్గర దగ్గర 7-8 సంవత్సరాలు అయితే అవుతుంది. అసలు మామూలుగా ఉండదు, అది తిరిగిపోతుంది. అసలు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక్కోటి 15 అంతస్తులో ఏమో ఉంటుంది అలాగా. ఇటు చూశారు కదా, చూస్తున్నారు కదా ఈ పరిస్థితి. కస్టమర్ లొకేషన్ దగ్గరికి రమ్మన్నారు, వెళ్తున్నా. చాలా బాగుంది లోపలంతా. పార్క్ కానీ ఎంత కూర్చొని వాకింగ్ చేసేవాళ్ళు కానీ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. ఈ రైట్కి వెళ్ళి అటు వెళ్ళాలి. చూశారు కదండి అపార్ట్మెంట్లో ఎలా ఉన్నాయో. ఇంత రిచ్ అనమాట, ఇది మామూలు రిచ్ కాదు. వీటిలో కనీసం నాకు తెలిసి 5 కోట్ల పైన ఉంటుంది అనుకుంటున్నా ఫ్లాట్. మీకు తెలిస్తే ఎంత ఉంటుంది అనేది కామెంట్ చేయండి, ఎంత రేట్ ఉన్నదంటే. నాకైతే ఐడియా లేదు. కట్ అయితే దగ్గర దగ్గర 7-8 సంవత్సరాలు, 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటాను. నాకు తెలిసి 10 ఏళ్ళు అవుతుందని అనుకుంటున్నాను. అది కస్టమర్ దగ్గరికి లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. కస్టమర్కి కాల్ చేద్దాం సార్. ర్యాపిడోలో రైడ్ ఇప్పుడే దింపానండి. ఎన్ఆర్ఐ హాస్పిటల్ అని చెప్పాను కదా, ఇది సర్వెంటర్లో సర్వీస్ రోడ్లో లిటిల్ విలేజ్ రెస్టారెంట్ అనేది ఉంది, అక్కడైతే దింపాను. అదండి పరిస్థితి. ఇందాక గుంటూరు వెళ్ళని చెప్పాను కదండి, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ మస్తాన్ అనే బ్రదర్ కలిశాడు. ఈ ఫోటో పెడతా చూడండి. ఇద్దరం కలిపి కాఫీ తాగి కాసేపు మాట్లాడుకొని ఇంకా బయలుదేరి అయితే వచ్చాను. మనకి ఇందాక అక్కడ లోకల్లో 100, ఇదో 132, 232 అయితే వచ్చిందండి ఇక్కడ దాకా. ఇటు నుంచి ఒక్క కిరాయి పడితే కనుక మన టార్గెట్ కూడా అయిపోద్ది. 250-300 కిరాయి పడితే. మరి పడిద్దా లేదో చూద్దాం. ఆకలి అయితే వేస్తుంది, టిఫిన్ చేసి తర్వాత మీకు అప్డేట్ ఇస్తా బుకింగ్ పడిందా లేదన్నది. ఒక అరగంట అయితే చూసి మెల్లగా బయలుదేరి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక అరగంట అయితే చూద్దాం. ఇలా ఫుడ్ ఎక్కడ బాగుంటుందో వెళ్ళి టిఫిన్ కానీ లేకపోతే బిర్యానీ కానీ తిందాం, ఏదో ఒకటి. ఏది తక్కువ ఉంటుంది మన బడ్జెట్లో.
ఇప్పుడే బిర్యానీ తిన్నానండి, 100 రూపాయల బిర్యానీ. బుకింగ్లో అయితే ఏం పడతలేదు, 2 వచ్చినాయి చిన్న చిన్నవి, 45 రూపాయలది 55 రూపాయలు ఒకటి వచ్చినాయి 2. అంతేనండి, ఇంకేం మోగట్లేదు. ఓలాలో గుంటూరుకి వచ్చిందండి మళ్ళీ 368 రూపాయలు. అది మళ్ళీ గుంటూరు ఏం వెళ్తానని నేను కొట్టలేదు ఇంకా. అదండి, ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడే ఉంటే మనకు కట్టి కాలిపోతే ఇంకా మెల్లగా బయలుదేరి చూసుకుంటా వెళ్దాం. దారిలో పడితే చూపిస్తా మీకు, లేదంటే విజయవాడలో ఏమన్నా పడితే చూపిస్తా. విజయవాడలో కూడా ఏం పడలేదు అనుకో, సింగనగర్ దాటిన తర్వాత పక్కన బండి పక్కన పెట్టి యాప్లన్నీ ఆపేసి టోటల్ అయితే చూపిస్తాను. మనకైతే టార్గెట్ అవ్వలేదు ఇంకా. ఇక్కడ నుంచి ఒక బుకింగ్ పడితే అయిపోద్ది టార్గెట్, కానీ ఏం పడట్లేదండి. మరి ఏం చేస్తాం, మన చేతిలో లేదు కదా. మెల్లగా బయలుదేరి అయితే వెళ్ళిపోదాం. 1 hour later. టైం వచ్చి 11:03 అయితే అవుతుందండి. డ్యూటీ అయితే ఆపేశాను. నేను పైపుల్ రోడ్డు దాటాను, ప్రకాష్ నగర్ సెంటర్లో ఉన్నాను. మనకు మంగళగిరి నుంచి ఏం పడలేదండి. మనకి తాడేపల్లి పెట్రోల్ బంక్ ఉంది కదా, అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి ఆఫ్లైన్ కిరాయికి వచ్చాను 150 రూపాయలు. 10 దాటిన తర్వాత 170 రూపాయలు పడింది ఊబర్లో. కస్టమర్ ఒక్కళ్ళే 150 ఇస్తా అన్నారు, సరే అని ఎక్కించుకొని వచ్చానండి. మనకి ఇప్పుడు ఎంత అయిందండి టోటల్ వేసి వేద్దాము. మనకి ఆఫ్లైన్ కిరాయి పొద్దున 150, ఇప్పుడు ఒక 150. టార్గెట్ అయిందో లేదో చూద్దాము. ఊబర్లో వచ్చేసి 3 ట్రిప్పులు 678 రూపాయలు, 678. ప్లస్ ర్యాపిడోలో వచ్చి 442. ప్లస్ ఓలాలో వచ్చేసి 118, 373. 118, 373. ఇదండి మనకు అయిన ఎర్నింగ్స్ మొత్తం 1911 రూపాయలు అయితే అయింది. ఇందులోంచి మన గ్యాస్ అయితే 350 రూపాయలు అయితే అయిందండి. ఎందుకంటే మనం ఖాళీకి వచ్చాము, గుంటూరు నుంచి మంగళగిరి నుంచి ఖాళీకి వచ్చాము. పొద్దున కూడా ఖాళీగానే వచ్చాము, మళ్ళీ ఇందాక కేఎల్కి కూడా ఖాళీకి వెళ్ళాము. 350 రూపాయల గ్యాస్కి, ఆటో ఈఎంఐ, బండి మెయింటెనెన్స్ 500, మూడిట్లో ప్లాట్ఫామ్ ఛార్జ్ ఒక 70 రూపాయలు, నా ఖర్చు 100 రూపాయలు. ఇదండి మొత్తం 900 అయితే మిగిలింది చిల్లర, 900 చిల్లర. ఎన్ని గంటలు? పొద్దున 10ంటికి వచ్చాము, 10 to 11 అంటే 13 గంటలు. మధ్యలో 2 గంటలు మనం ప్రేయర్కి వెళ్ళాం కదా, 2 గంటలు తీసేస్తే 11 గంటలు అయితే నిన్నట్లాగే కష్టపడ్డామండి. నిన్న దీని మీద 300 ఎక్కువ వచ్చింది, మనకి ఈరోజు తగ్గింది. ఎందుకంటే మంగళగిరి నుంచి రిటర్న్ పడిపోవడం వల్ల దెబ్బేసింది అక్కడ, లేకపోతే నిన్నట్లాగానే ఈరోజు కూడా మిగిలేది. ఏదేమైనా సరే మన 1వ తారీఖు వచ్చింది కాబట్టి ముందు రోజుల్లో కిరాయిలు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. 4వ తారీఖు నుంచి వర్షాలు కూడా ఫుల్గా ఉన్నాయి, మనకి కిరాయిలు అయితే పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాలు ఉంటే బైకులు బుక్ చేయాలి కదా, ఆటోమేటిక్గా ఆటోలో బుక్ చేస్తారు, కిరాయిలు కూడా బాగుంటాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి నన్ను. ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, లైక్స్ అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. లైక్ చేస్తే మనకి కొంచెం ఛానల్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది. మనం ఎంత కష్టపడి తీసినా సరే వ్యూస్ కూడా పెరగట్లేదు. దయచేసి నాది అందరికీ చూసేవాళ్ళకి నాది రిక్వెస్ట్, వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా ఉన్నాయా? అంతే ఫ్రెండ్స్, ఇంకా మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్.